గుర్తు తెలియని వ్యక్తుల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి భారత శత్రువుల సంఖ్య బంగ్లాదేశ్లో మొన్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఐఎస్ఐ వాళ్ళు ఉన్నారు, అమెరికన్ గూఢచార వర్గము ఉంది, అట్లాగే ఇతర దేశాలకు సంబంధించిన గూఢచార వర్గం ఉంది. భారతదేశాన్ని నాశనం చేయడానికి బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న కుట్రకి పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ నేతృత్వం వహిస్తుంటే వీళ్ళందరూ తోడు నిలవడానికి వచ్చిన సందర్భంలో జరిగింది. ఎవరు కాల్చారో తెలియదు, ఎందుకు కాల్చారో తెలియదు. 17 శవాలు ఆయా దేశాలు పట్టుకుపోయినాయి. అదే సమయంలో అంతకుముందు భారతదేశాన్ని దెబ్బతీయడానికి కుట్ర పని, మోడీ హత్య కుట్ర పన్నినటువంటి వాడిని ఎవరో బంగ్లాదేశ్లో లేపేశారు. సిఐ ఏజెంట్ ఒకడు, ఒక ఐఎస్ఐ ఏజెంట్ ఒకడు. అదే సమయంలో పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా భారత శత్రువులను లేపేస్తున్నారు. ఆ మధ్యన కనుక IC-814 కాందహార్ హైజాక్కి సంబంధించినటువంటి నిందితులు అన్ఎక్స్పెక్టెడ్గా 3 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోవడం గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఇప్పటిదాకా పాకిస్తాన్ లెక్క ఏంటంటే 116 మంది అట పాకిస్తాన్లో చచ్చిపోయింది. వాళ్ళందరూ పాకిస్తాన్ దృష్టిలో సమరయోధులు, ముజాహిదీన్లు, పోరాట యోధులు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఇది పాకిస్తాన్ అమెరికాకి చెప్పుకుంటున్నటువంటి బాధ.